హలో ఆల్. ఈ వీడియోలో నివిన్ పాలి నటించిన సర్వం మాయ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. రన్ టైం వచ్చేసి 2 hours 24 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది అండ్ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక మ్యూజిషియన్ అనమాట. అండ్ తను ఒక అథియిస్ట్ కూడా, అదే దేవుళ్ళు ఎక్కువగా నమ్మడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం మొత్తం బ్రాహ్మిన్స్, అదే పూజారులు. ఒక రోజు అనుకోకుండా ఒక పూజకి అయితే వెళ్తాడు భయ్య, ఒక దయ్యాన్ని వదిలించడానికి వెళ్ళాడు. కానీ ఆ దయ్యాన్ని వెనకేసుకుని వస్తాడన్నమాట. అంటే దయ్యం మన హీరోని తగులుకోవడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ దయ్యం హీరోని ఎందుకు తగులుకుంది, అసలు ఆ దయ్యం ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ సర్వం మాయ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి మీద వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఒక మంచి రిఫ్రెషింగ్ మూవీ అనే చెప్తా. అలా అని చెప్పేసి ఫుల్ గా బాగుందంటే కొన్ని చోట్ల నేను డిసప్పాయింట్ అయ్యాను, బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం నన్ను అయితే సాటిస్ఫై చేసింది. నాకైతే నచ్చింది బై. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. మంచి డ్రామా వైజ్ మూవీస్ ఏమైనా చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో కలిపి ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చుద్ది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఈ గోస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ టైప్ ఆఫ్ మూవీస్ మనం చాలా చూసేసాం. బట్ ఇక్కడ ఒక ఫ్రెండ్లీ గోస్ట్ ని తీసుకొచ్చి క్లీన్ కామెడీతో మంచిగా సెట్ చేసుకున్నారనిపించింది నాకు. అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా హీరో క్యారెక్టరైజేషన్ గానీ అండ్ ఆ గోస్ట్ క్యారెక్టరైజేషన్ గానీ ఈ రెండు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. టైం తీసుకుని మరీ ప్రెజెంట్ చేశారు భయ్య. హీరో క్యారెక్టరైజేషన్ కి స్టార్టింగ్ టైం తీసుకుంటారు, ఓపిక్ గా చూడాల్సి వస్తుంది. అదంతా కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ కి ఒక మ్యూజిషియన్ గా ఎలా ఉన్నాడు అండ్ తన ఫ్యామిలీలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాడు అండ్ అథియిస్ట్ గా ఎందుకు ఉన్నాడు, వీటన్నిటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ గోస్ట్ క్యారెక్టర్ ను కూడా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు భయ్య. ఆ క్యారెక్టర్ కి ఇచ్చుకున్న ఆర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది. మెయిన్ గా ఆమె పర్ఫార్మెన్స్ వల్ల, ఆమె క్యూట్నెస్ వల్ల ఇంకా బాగా నచ్చుద్ది అనమాట మీకు ఆ క్యారెక్టర్ అనేది. ఆ క్యారెక్టర్ ఆర్క్ క్లోజింగ్ కూడా చాలా బాగా క్లోజ్ చేస్తారు. అంటే ఎంత నీట్ గా ప్రెజెంట్ చేశారంటే అంత నీట్ గా ప్రెజెంట్ చేశారన్నమాట. ఆ క్యారెక్టర్ ఉన్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ అలాగే హీరో క్యారెక్టర్ అంటే తన ఫాదర్ క్యారెక్టర్ కూడా ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది, ఒక కార్ సీన్ ద్వారా బాగా వర్కౌట్ అయింది ఎమోషనల్ అంతా కూడా. అండ్ అక్కడక్కడ ఆ గోస్ట్ మూమెంట్స్ కానీ, ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని లవ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసుకున్నారు. వీటన్నిటి పరంగా నాకైతే మూవీ చాలా బాగా అనిపించింది అండ్ రిఫ్రెషింగ్ అనిపించింది. మరి బోర్ తెప్పించలేదు అలా అని చెప్పి మరి ఎక్కడో చూసానన్న ఫెమిలియర్ గా కూడా అనిపించలేదు. మన నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే 2 hours 24 minutes రన్ టైం. ఫస్ట్ సెటప్ కూడా నాకు లాగ్ అనిపించలేదు భయ్య, టైం తీసుకున్నారు ఎందుకంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసమని వదిలేసా. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో 1 hour కంప్లీట్ అయిపోయిన తర్వాత గోస్ట్ కాన్సెప్ట్ ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే లైక్ సాగదీయడానికి ట్రై చేస్తారన్నమాట. ఒక 2-3 కుర్రాలను పెట్టుకొని కొన్ని యాసాలు, ఫైట్లు ఇలాంటివన్నీ చేయిస్తుంటారు. అదంతా కూడా ఒక 1/2 hour ఆఫ్ ద మూవీ అంతా కూడా బోర్ కొట్టింది నాకు. అసలు ఏం లేదు అక్కడ, మూవీకి దానికి అసలు లింక్ లేదు, సంబంధం లేదు, యూజ్ కూడా ఉండదు. సో అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు అనమాట. నాకైతే నచ్చలేదు అది. అండ్ మూవీలో ఉన్న కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకైతే లాఫ్ జనరేట్ అవ్వలేదు. చాలా సెటిల్ కామెడీ ఉంటుంది అనమాట. నవ్వే వాళ్ళకైతే నవ్వు రావచ్చేమో కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు కామెడీ మూమెంట్స్ అన్నవి. నాకు ఇంత మించి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. పర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి, టెక్నికల్ విజువల్లీ చాలా బాగుంది మూవీ. బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ కూడా సంపుగా ఉన్నాయి భయ్య. అక్కడ కూడా డబ్బింగ్ చేసిన సాంగ్స్ లాగైతే తేడాగా ఏం లేవు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి అనమాట బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ అనేవి. సో అవి కూడా వినొచ్చు మంచిగా. ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీల్ గుడ్ మూవీ. ఒక గోస్ట్ కాన్సెప్ట్ తో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇది హారర్ మూవీ అయితే ఏం కాదు, జస్ట్ గోస్ట్ కాన్సెప్ట్ తో తీసుకొని ఒక ఫీల్ గుడ్ డ్రామా మూవీ అంతే. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే షెడ్కి వెళ్తుంది. సో అలా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయడానికి వీకెండ్ కి ఒక మూవీ కావాలనుకుంటే ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఓకే, స్లోగా ఉంటుంది బట్ వర్కౌట్ అవుతుంది. మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.